హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో చాలామంది అడుగుతున్నారు కదా, అమ్ముకి 1 year ప్లస్ వచ్చిన తర్వాత ఫుడ్ ఏం పెడుతున్నారు అక్క, రెసిపీస్ పోస్ట్ చేయండి అని చెప్పేసి. దట్టు నేను ముందు వ్లాగ్లో పోస్ట్ చేసినప్పుడు ఒక లడ్డు తినిపించాను, హెల్దీ లడ్డు. సో ఆ లడ్డు రెసిపీ కూడా అడిగారు కాబట్టి సో ఈ లాంగ్ వీడియోలో కొంచెం తక్కువ టైంలోనే మీతో షేర్ చేసేస్తాను. ఇది 1 year బేబీస్ నుంచి ఎవరికైనా పెట్టచ్చు, హ్యాపీగా తింటారు. వెయిట్ గెయిన్కి, మజిల్ గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, మెయిన్గా వాళ్ళకు స్వీట్ క్రేవింగ్స్, స్వీట్ చాలా తినాలనిపిస్తుంది మనం తింటున్నప్పుడు. ఏదైనా మంచిగా తినాలి అనే కోరిక ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఏమైనా స్నాక్గా ఇవ్వాలన్నప్పుడు ఇది ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ నేను చేస్తుంది ఏంటి అంటే 2 daysకి ఒకసారి ఇస్తున్నాను. ఇప్పుడు అమ్ముకైతే నేను డైలీ కన్జ్యూమ్ చేయమని చెప్తాను, చెయ్యొచ్చు. బట్ కొందరు పిల్లలకు రాగులు వేస్తున్నాం కదా, దీనిలో డైజెషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మోషన్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి పెట్టామనుకోండి, నెక్స్ట్ డే రిజల్ట్ మనకే తెలుస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటున్నారా, వాళ్ళకి పడుతుందా లేదా అని. పడుతుంది అనుకోండి, డైలీ రెగ్యులర్గా ఒకటి స్నాక్ రూపంలో ఇవ్వండి. లేదు కొంచెం తినట్లేదు, క్రాంకినెస్ చేస్తున్నారు అంటే మాత్రం 2 daysకి ఒకసారి ఇవ్వండి. బట్ హెల్దీ, ఇది అందరికీ పడుతుంది మోస్ట్లీ. సో నేను 2 daysకి ఒకసారి మంచిగా స్నాక్ రూపంలో ఇస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 1 కప్పు వరకు రాగులు, ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి సూపర్ మార్కెట్లో ప్యాకెట్ రూపంలో అమ్మినవే. మీ దగ్గర క్లీన్గా లేకపోతే ఏం చేస్తారంటే మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ ఏం లేకుండా ఫ్యాన్ కిందనో ఎండలోనో ఆరబెట్టేసి తర్వాత డ్రై రోస్ట్ చేసేసుకోండి. సో నా దగ్గర కొంచెం క్లీన్గా ఉన్నాయి కాబట్టి 1 కప్పు వరకు తీసుకొని గింజ లోపలి వరకు వేడెక్కేంత వరకు లో ఫ్లేమ్లోనే కాల్చండి, అంటే డ్రై రోస్ట్ చేయండి. సో అమ్ము తింటుందా లేదా అన్న కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు నాకు, నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నానండి. ఫస్ట్ టైం మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 లడ్డూస్ చిన్నవే అవుతాయి. ఇవి మంచిగా చేసుకున్న తర్వాత వాళ్ళు తింటున్నారు, ఇష్టంగా వాళ్ళకి పడుతుంది అని అన్నప్పుడు ఎవ్రీ 10 daysకి ఒకసారి చేస్తూ ఉండండి. ఒకటేసారి 30 లడ్డూలు 40 లడ్డూలు చేసి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ప్లస్ అంత టేస్ట్ కూడా ఉండవు. సో ఎవ్రీ వీక్ చేసుకున్నదే బెటర్. పిల్లలకు అట్లా చేసి పెడితేనే మంచిదన్నమాట, స్మెల్ రాదు, హ్యాపీగా తింటారు వాళ్ళు. సో 1 కప్పు రాగులు తీసుకున్నాం కదా, పావు వంతు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఎందుకంటే రాగులు అనేది నోరుకు గొంతుకు చుట్టుకుపోయినట్టు అనిపిస్తుంది పిల్లలకి. ఇట్లా మినపగుళ్ళు వేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు కొంచెం పిండిలాగా కొంచెం నోట్లోకి వెళ్ళగానే మంచిగా కరిగిపోయినట్టు ఉంటుంది. అందుకని నేను పావు కప్పు వరకు మినపగుళ్ళు వేసాను. మీరు కూడా వేయండి, చాలా మంచిది మినపగుళ్ళు కూడా. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసము ఒక 6-7 జీడిపప్పు వేస్తున్నాను. మీరు బాదము, వాల్నట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మరీ ఓవర్ అయిపోతాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ మనం తీసుకున్న క్వాంటిటీకి. 1 కప్పు రాగులు, పావు కప్పు వరకు మినపగుళ్ళు, ఒక 6-7 కాజు, పర్ఫెక్ట్ సరిపోతుందండి. రాగి డ్రై ఫ్రూట్ లడ్డు, ఆ రాగి సున్నుండ డ్రై ఫ్రూట్ లడ్డు ఏదైనా అనుకోవచ్చు. బట్ హెల్దీ, చాలా హెల్దీ పిల్లలకి. వెయిట్ గెయిన్కి కానీ వాళ్ళ ప్రజెంట్ ఉన్న చాలా మంచిగా యాక్టివ్గా ఉంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు. పిల్లలు వీళ్ళు తినడం చూస్తే అంత టేస్ట్గా ఉంటుంది ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. మినపగుళ్ళు అయితే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. రాగులు కొంచెం వేడెక్కాలి, మినపగుళ్ళు కలర్ చేంజ్ అవ్వాలి. ఆల్మోస్ట్ మనకు జీడిపప్పు కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను అనమాట. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే ముద్దలు కట్టేస్తుంది. అందుకని నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను, కంప్లీట్ చల్లారాలి. ఇప్పుడు ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇది బెల్లం పౌడర్, మీరు తురిమి కూడా తీసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంది, ఇది ఆర్గానిక్. సో పౌడర్ తీసుకుంటున్నాను. నార్మల్గా మనం తీసుకున్న మెజర్మెంట్కి 1 కప్పు వరకు తీసుకోవాలి. రాగులు ఎంత తీసుకుంటామో స్వీట్నెస్ కూడా అంత తీసుకోవాలి. బట్ పిల్లలకు మరీ ఓవర్ స్వీట్ అలవాటు చేసినట్టు అయిపోతుంది అని చెప్పేసి నేను ఒక 1/2 కప్పు కంటే 1 స్పూన్ ఎక్కువ వేసాను అంతే. ఎందుకంటే లైట్గా స్వీట్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు తింటారు. ఓవర్ స్వీట్ తీసుకున్నామనుకోండి, అప్పుడే మరీ అంత స్వీట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి స్వీట్ తక్కువనే తీసుకోండి. 1/2 కప్పు మీద 1 స్పూన్ తీసుకున్నాను, మీరు ఇంకా 1/2 కప్పే తీసుకున్నా సరిపోతుంది. ఏం పర్లేదు, మంచిగా తింటారు. వాళ్ళకి కొంచెం స్వీట్ తగిలిన చాలు, వాళ్ళ నోటికి హ్యాపీగా తినేస్తారు. సో నేను ఇక్కడ మా అమ్మ వద్దు అన్నా కూడా వినకుండా 1 స్పూన్ ఎక్కువ, ఏం కాదు టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మా అమ్మకి ఇంతకుముందుకు అలవాటు, ఇది సెకండ్ బ్యాచ్ కాబట్టి. సో నేను కొంచెం ఎక్కువ వేస్తాను, తింటుంది కాబట్టి. మీరు చూసుకొని వేసుకోండి స్వీట్నెస్ అనేది. సో పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బెల్లము, అది అట్లనే పక్కకు పెట్టేసి ఈ చల్లారినవి చిన్న మిక్సీ జార్లో వేయండి. పిండిలాగా కావాలండి, మనం జల్లించుకుంటాం, రవ్వలాగా అస్సలు వద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు 1 year బేబీస్ అయినా చిన్న పిల్లలే కదా, వాళ్ళకి ఇట్లా పిండిలాగా ఉంటే నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, మంచిగా తింటారు. రవ్వలాగా ఉంటే బరకగా గొంతులో తట్టుకున్నట్టు ఉంటుంది. సో ఇదన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండిలాగా చేసేసుకొని జల్లించేసుకోండి.
సో చూసారు కదా, ఇక్కడ నేను జల్లించేసుకుంటున్నాను. మళ్ళీ ఒకవేళ రవ్వలాగా వస్తే మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద వేసుకోండి, అంతేకాని పిండిలాగానే చేయండి. అప్పుడే ఈ రాగి లడ్డు అనేది భలే టేస్ట్ ఉంటుంది, మనం కూడా తినచ్చు, అంత బాగుంటుంది. సో నేనైతే అమ్ము కోసం చేసినప్పుడు అమ్ము ఒకటి చిన్న చిన్న లడ్డులే చేస్తాను, పెద్దగా చేయను కాబట్టి. మా అమ్మ ఒకటి తినేస్తుంది కదా, అమ్ము తినడం చూసి ఒక్కొక్కసారి నేను కూడా ఒకటి తినేస్తాను, అంత బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇట్లా పిండిలాగా పట్టిన తర్వాత నేను సెకండ్ బ్యాచ్కి మళ్ళీ రిటర్న్ చిన్న మిక్సీ జార్లో వేస్తున్నాను. ఈ మిక్సీ జార్లో వేసేటప్పుడు ఆల్రెడీ మనకు రాగిది ఉంది కాబట్టి ఈ పౌడర్లోనే బెల్లంది కూడా వేసేస్తాను, ఎందుకంటే సపరేట్గా బెల్లం పౌడర్ పడితే ముద్ద కట్టేస్తుంది కదా. సో ఈ పిండిలోనే కలిపేసామనుకోండి, దానిలో బెల్లం అనేది కలిసిపోతుంది. సో దానిలోనే బెల్లం పౌడర్ వేసి మళ్ళీ ఒక తిప్పండి, కలిపి తిప్పండి. అప్పుడు ఏంటంటే మనకు దానిలో వాటర్ లెక్క రిలీజ్ అవ్వదు, మెత్తగా ఇట్లా ఉండలాగా కట్టదు, పొడి పొడిలాగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. సపరేట్ సున్నుండ, సపరేట్ రాగి లడ్డులు కూడా చేయొచ్చు, బట్ ఇట్లా బోత్ కాంబినేషన్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనిలో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, ఎక్కువ వేయద్దండి, మరీ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. కొంచెం వేసేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి ఇట్లా పిండిలాగా జల్లించేసుకోండి, బెల్లం పౌడర్ కూడా కిందికి దిగిపోతుంది. సో ఓవరాల్గా ఇట్లా అయిందన్నమాట, మంచిగా ఉంటుందండి టేస్ట్, చాలా బాగా ఇష్టపడి తింటారు పిల్లలకు. అదొకటి బిస్కెట్స్ ఇస్తారు చాలామంది స్నాక్గా, అట్లా స్నాక్గా బిస్కెట్స్ అవి ఇవి ఇచ్చే కంటే ఇట్లా లడ్డూలు చేసి ఇవ్వండి. ఇప్పుడు ఇది చూపించాను కదా, నెక్స్ట్ టైం డ్రై ఫ్రూట్ లడ్డు ఇలానే పొడిగా ఎట్లా చేస్తాను అనేది కూడా చూపించేస్తాను. ఇట్లా వాళ్ళకి లడ్డూలు ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ గ్రోత్ అంతా చాలా బాగుంటుంది. ఆ బిస్కెట్స్ అవి ఇవి స్నాక్స్ అస్సలు ఇవ్వకండి పిల్లలకు, మంచిది కాదు. ఇప్పుడే ఎట్లాగో ఫ్యూచర్లో వాళ్ళు తింటారు తెలుసు, వాళ్ళకి తెలియనంత వరకైనా మనం హెల్తీది ఇవ్వాలి కదా, సో అందుకని ఇలా ఇవ్వండి. ఇప్పుడు నేను దీనిలో సరిపడినంత నెయ్యి వేస్తున్నాను, ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేస్తున్నానండి. నేను అమ్ముకి ఫుడ్ సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గేదె నెయ్యి అయితే అస్సలు ఇవ్వలేదు, ఆవు నెయ్యి మాత్రమే ఇస్తున్నాను. అది మీ చాయిస్, బట్ ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది పిల్లలకు అన్నట్టు, అంతే. సో దీనిలో అందాజు చొప్పునే వేసేసాను నేనైతే ఒక 4-5 స్పూన్లు నెయ్యి, ఎందుకంటే మెజర్మెంట్ అనేది మనకు పిండి కలుపుతున్న కొద్దీ ఒక్కొక్క పిండిని బట్టి ఒకటి ఉంటుంది కదా, అందుకని నాకు పిండికి తగ్గట్టు ముద్దలు కట్టే అంతవరకు ఎంత అయితే సరిపోతుందో అంతవరకు నెయ్యి వేసుకున్నాను. నాకు 5 స్పూన్ల వరకు పట్టింది ఈ నేను తీసుకున్న క్వాంటిటీకి. నెయ్యి కొద్దిగా వేడి చేసి వేయడం వల్ల లడ్డూలు అనేవి మంచిగా వస్తాయి, కొద్దిగా జస్ట్ హీట్ ఎక్కాలి అంతే. అట్లా హీట్ ఎక్కిన నెయ్యి దీనిలో వేసి కలిపి లడ్డూలు చేస్తే లడ్డూలు అనేది మొత్తం విరిగిపోకుండా మంచిగా నీట్గా వస్తాయి. నెయ్యి ఫ్లేవరు, జీడిపప్పు ఫ్లేవరు, మినపగుళ్ళు, రాగిది చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఇట్లా లడ్డూలు చేసి ఒక బాక్స్లో పెట్టి బయటనే పెట్టేసేయండి, 15 రోజులు నీట్గా స్టోర్ ఉంటాయి. ఎందుకంటే నాకు 10 లడ్డూలు అయినాయి, ఆల్మోస్ట్ 10-12 అట్లా కావచ్చు. బయట పెడితే 15 రోజులు ఉంటాయి. బయట ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో 1 మంత్ అయినా 1.5-2 మంత్స్ అయినా స్టోర్ ఉంటాయి. బట్ పిల్లలకి ఏంటంటే అట్లా స్టోర్ ఉండేటివి కాకుండా రెగ్యులర్గా చేసిస్తే బెటర్, ఎవ్రీ వీక్ అట్లా టైం ఉన్నప్పుడల్లా. నేనైతే అమ్ముతల్లికి అంతే అండి, ఎవ్రీ వీకా లేకపోతే 10 డేస్కి ఒక బ్యాచ్ అట్లా చేస్తూనే ఉంటాను. స్టోర్ అయితే చెయ్యను, ఎందుకంటే మనం స్టోర్ చేసిన ఫుడ్ అంటే మన కడుపు డైజెషన్ చేసుకుంటుంది, కానీ పిల్లలకు అంత మంచిది కాదు కదా, ఎందుకు స్టోర్ అని నేను 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి ఇట్లా బ్యాచెస్ చేస్తూనే ఉంటాను. ఈసారి బ్యాచ్ రాగి లడ్డు ఇట్లా చేశాను కదా, నెక్స్ట్ టైం డ్రై ఫ్రూట్ లడ్డు అలా చేస్తాను, నెక్స్ట్ టైం ఓన్లీ ఒక సున్నుండనే చేస్తాను. సో ఇట్లా డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకటైనా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. సో ఇదండి మా లడ్డుల స్టోరీ. పిల్లలకు 1 ఇయర్ అబోవ్ పిల్లలకు చాలా మంచిది, హ్యాపీగా తినిపించండి. అడిగారు కాబట్టి రెసిపీ తక్కువ టైంలోనే మీతో అన్ని వివరాలు షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. అట్లా అనుకుంటే మాత్రం ప్లీజ్ అస్సలు మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ టైం రెసిపీ పోస్ట్ చేయాలో కూడా చెప్పేసేయండి. ఈరోజు ఇదైతే మన వ్లాగ్, మీకు నచ్చింది, అర్థమైంది, మీ పిల్లలకు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదండి, ఇంకా నెక్స్ట్ వ్లాగ్, ఇంకా నాకు డెలివరీ ఫ్యూ డేసే ఉంది కాబట్టి నాకైతే ఆ హడావిడిలో ఉన్నారన్నమాట. సో ఆ డెలివరీ స్టోరీ గురించి మీతో కన్ఫామ్గా షేర్ చేసేసుకుంటాను. సో స్టే ట్యూన్, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. మన లడ్డూలు అయితే అయిపోయి నేను బయటనే స్టోర్ చేసేస్తున్నాను, మీరు కూడా ట్రై చేసేయండి. స్టే ట్యూన్, బాయ్ బాయ్.